వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కాలనీల అధ్యక్షులతో కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ వెంకట్రెడ్డి సమక్షంలో సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు భద్రత, వేసవి దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. నగరంలోని ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో నేపాలీ సర్వెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి మీ ఇంటి దొంగతనం జరిగిన 50,000 రూపాయల వస్తువులు పోతాయి. అంతవరకు గ్యారెంటీ చెప్పగలుగుతాను. కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీలు మీరు పోటీ పడి పెట్టుకొని మమ్మల్ని పిలవాలి. ఈ రోజు నుంచి చూస్తా నేను, మీరు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. నేను మీరు ఎవరు నన్ను పిలుస్తారు, ఎవరు సీసీటీవీలు పెట్టుకుంటారని చెప్పి ఎదురు చూస్తుంటా. ఒకటి. నెక్స్ట్ ఇంకొక త్వర ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కాలనీ పెద్దలందరికీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సెంటర్ ఫర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇక్కడ మన పిఎస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో వాళ్ళు ఈ కుషాయిగూడ పిఎస్ తరఫున కాలనీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ అందరికీ ఫస్ట్ స్వాగతం, సుస్వాగతం. సార్, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ కుషాయిగూడకి సంబంధించి 113 కాలనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా మాకు ప్లాట్ఫామ్ లేకుండా అంతకుముందు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం 100 డైలు సెంట్రల్ గవర్నమెంట్ డిపెండ్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు సార్, ఇప్పుడు కాలనీ వైజ్, సెక్టర్ వైజ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. ఆ గ్రూప్లో పోలీస్ సమావేశానికి విచ్చేసిన ఏసీపీ గారికి వెల్కమ్. అదేవిధంగా మీ కాలనీ పెద్దలందరూ కూడా వెల్కమ్ చెప్తూ, ఈ గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు కాలనీ పెద్దలు, కాలనీలో నివసించే వాసులు, టెనెంట్స్, సర్వెంట్స్, నేపాలీ ఆర్ అదర్ స్టేట్ వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్ల యొక్క సమగ్ర సమాచార సేకరణ గురించి మీ కాలనీ పెద్దలను ఇక్కడ పిలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అది. మీ కాలనీ యొక్క పెద్దలు పిలవడానికి కారణం ఏంటంటే, మీ కాలనీలో ఉన్న టెనెంట్ల యొక్క సమాచారము, దాని తర్వాతకి వర్కర్స్ మీ దగ్గర గ్రేడ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ యొక్క ఒక అమెజాన్ డిస్పాచ్ పాయింట్ అని ఉంటుంది అనమాట. మన దగ్గర పంపిస్తే మనకి అక్కడికి వస్తే నేను అప్లై చేసి దాదాపు 2 months తర్వాత నాకు వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. బట్ సార్, నేను అప్లై చేసిన సో అండ్ సో అనేది వచ్చింది నాకు అంటే ఓకే, మాది